ఒక చక్కటి మాట గళితులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే, ఇక జీవించుచున్నది నేను కాదు. అమ్మా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. ఇక జీవించుచున్నది నేను కాదు. ఎవరండి? ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు గలతీ సంఘముతో మాట్లాడుచు ఈ మాట అంటున్నాడు, ఓ గలతీలో ఉన్నటువంటి విశ్వాసులారా, ఇక్కడ ఇక జీవించుచున్నది నేను కాదు, బ్రతుకుతున్న విధానంలో నేను కాదు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. ఆయన ఆత్మ నాలో పని చేయుచున్నది కాబట్టి బ్రతకగలుగుతున్నాను. ఎంత కష్టమని కదా, ఎంత చక్కని మాట కదా. ఏంటి ప్రభువా, నేను వాళ్ళు పిలిచినప్పుడు మీరు ఇచ్చినటువంటి సందర్భం ఏంటి అంటే, నువ్వు వెళ్ళు ముందుకు అన్నట్టే ఆలాపన వస్తుంది. సరే, ఏది ఏమైనా చూద్దామని చెప్పి స్టడీ చేస్తున్నాను. నిజంగా ఈ మాట చదివినప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఒక సందర్భం గుర్తొచ్చింది. నిజంగా ఒక లెసన్ మనకు నేర్పుతాయి కొన్ని. పాతకాలపు సినిమాల్లో ఒక పాట ఉంటుంది. ఏమని ఉంటుందండి? జగమే జగమే మాయ, బ్రతుకే మాయ. ఆ పాటను నిజంగా ఏవి ఉద్దేశముతో పాడారో కానీ అది మనిషి జీవితం. జగమే మాయ, బ్రతుకే. నిజంగా చూస్తే జగమే మాయే, బ్రతుకు మాయే. అయితే ఏది ఏమైనా ఆ పాటను ఇప్పటికి అప్పుడప్పుడు పాడుతుంటారు పెద్దవాళ్ళు. పాడుతారు కదా, ఒక సందర్భాల్లో, ఒక సన్నివేశాల్లో పాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ కొందరేమో ఎందుకురా ఈ బ్రతుకు కదా, ఎందుకురా ఈ బ్రతుకు అంటూ, అంటే వారి జీవితంలో జరుగుతున్నటువంటి ఎత్తుపల్లాలను బట్టి, వారి జీవితంలో జరుగుతున్న సమస్యలను బట్టి ఈ సందర్భాలను వాడతారు. ప్రియమైన దేవుని సంగమా, ఇంకొక మాట కూడా మాట్లాడతారు కదా, ఏమని? నేను ఇలా ఉండడం నాకు కర్మరా బాబు, ఏంది ఊర్లో దరిద్రం అంతా నాకే వచ్చింది. ఎన్నో మాటలు మాట్లాడుచూ ఉంటాం, ఇది నా కర్మ అని కొందరు అంటుంటారు. ఏది ఏమైనా ఇక్కడ 3 అంశాలతో దేవుడు మాట్లాడబోతున్నాడు. 3 మాటలు గుర్తు చేస్తున్నాడు ఈ సందర్భంలో. ఇక జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు నాలో. అది చదవము ఒకసారి 20 వచ్చి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వచనంలో 3 భాగాలుగా దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ దినాంశము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గృహంలో దేవుడు ఈ గృహాన్ని ఉద్దేశించి, ఈ గృహమునకు కావాల్సినటువంటి దేవుని వాక్కును రిలీజ్ చేస్తున్నాడు. ఈ దినం ఏంటో తెలుసా? ఈ దినము నిజముగా ఆశ్చర్యకరమైన మాట విడుదల చేస్తున్నాడు. ఈ దినాంశము ప్రాణమా క్వశ్చన్ మార్క్, బ్రతుకా క్వశ్చన్ మార్క్, జీవితమా క్వశ్చన్ మార్క్. ప్రాణమా, బ్రతుకా, జీవితమా, ఈ 3ను క్రోడీకరించి వ్రాయిచున్న మాటే ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుచున్నాడు. ఇక జీవించుచున్నది నేను కాదు. ఇలా ఏమొచ్చిందండి? ప్రాణం వచ్చింది, బ్రతుకు వచ్చింది, జీవితాన్ని వ్యక్తపరుస్తున్నాడు భక్తుడు. ఇక్కడ గమనించండి, క్రీస్తు నాలో, ఆయన ఆత్మ పని చేయుచుంటేనే నీవు జీవించగలవు. ఆయన నీతో లేకపోతే నీవు బ్రతకగలవా? ఒక క్షణము కూడా బ్రతకలేవు. ప్రియమైన దేవుని సంగమా, మొట్టమొదటిగా ప్రాణమా అన్నాడు కదా క్వశ్చన్ మార్కు. అది చూద్దాం. ప్రాణమా అనగానే నిజంగా మానవులకు, పశువులకు, జీవరాశులకు అందరికీ ఏముంటుందండి?
ప్రాణం ఉంటుంది కదా, ప్రాణం లేకపోతే అవి జీవించగలవా? ప్రాణం ఉంటుంది. అయితే ఇక్కడ గమనించండి, ఒకానొక దినాన్న అందరూ ఈ ప్రాణాన్ని విడవవలసిన వారమే కదా, ప్రాణము విడవలసిన వారమే. ఇక్కడ గమనిస్తే చూడండి, మట్టిలో కలిసిపోతాం లేదా రకరకాలుగా చేస్తారు ఆనవాయితీగా, ఆచారంలో. ఇక్కడ గమనిస్తే ప్రతి ఒక్కరూ ప్రాణాన్ని కోల్పోవలసిన పరిస్థితే. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఎన్నో రకరకాలుగా మనం మాట్లాడుచుంటాం. ఇక్కడ గమనిస్తే చూడండి, కీర్తనకారుడు దావీదు కీర్తనకారుడు తన జీవిత అనుభవంలో రాస్తున్న మాటను గమనించండి. 146వ కీర్తన 4వ వచనాన్ని చదువు. వారి ప్రాణము వెడలిపోవును, వారి ప్రాణము వెడలిపోవును. చూడండి, ప్రాణానికి వచ్చేసరికి దావీదు మహారాజు మాట్లాడుచున్న మాట, వారి ప్రాణము వెడలిపోవును, వెడలిపోవును. వారు మట్టి పాలగుదు, వారు మట్టి పాల ఏమవుతారండి? చెప్పాలి, మట్టి పాలగుదురు. వారి సంకల్పము నాడే నశించు. వారి సంకల్పము, వారు ఎప్పుడైతే మట్టిలో కలిసిపోతారో అదే రోజున నశించిపోతుంది. ఈ దినం గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవిత లక్ష్యం ఏంటో, నీ జీవితం అంబిషన్స్, నీ జీవితంలో నువ్వు నెరవేర్చుకోవాల్సిన ప్రతి విషయాలు కూడా నీ ప్రాణము కోల్పోయిన క్షణములు అన్నీ నశించిపోతాయి. అందుకే ప్రాణం గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మనం ఇంకోసారి గట్టిగా చదవండి. వారి ప్రాణము వెడలిపోవును. వారి ప్రాణము, ఎవరి ప్రాణము? ఎవరి ప్రాణం అండి? మన ప్రాణాలే. ఎందుకు ఈ ప్రాణం గురించి మాట్లాడుతున్నాడో మన చివరికి వచ్చేసరికి అర్థమవుతుంది. ఇక్కడ గమనిస్తే చూడండి, వెడలిపోతుందంట, ఆనాడే నశించిపోతుంది, ఇక చూద్దామన్నా కనపడదు. అందుకే యాకోబు గారు రాస్తాడు, ఎంత చక్కని మాట. యాకోబు గారు రాస్తున్న మాటను గమనించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. ఆ, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. చూసారా? విశ్వాస సహితమైన ప్రార్థన ఆరోగ్య స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ కనపడుచున్న మాట, యాకోబు గారు తన జీవితంలో గుర్తు చేసుకున్న మాట, ఇక్కడ ఎంత గొప్ప వైద్యమైనా అందించినా కూడా, అక్కడ ప్రార్థన చేసినా, ఏది చేసినా అది దేవుని నిర్ణయము లేకపోతే ఆ మనిషి ఒక రోజున చావవలసిందే. చూసారా? ఎంత గొప్ప వైద్యం ఉన్నా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నా, ధనమున్నా, దారిద్ర్యం వెంబడి వస్తూనే ఉంటాడు. ఆ మనిషి చావవలసిందే. ప్రాణం విషయంకి వచ్చేసరికి మొదటిగా ప్రాణం విషయంలో భక్తులు తెలియపరిచిన ప్రకారము మనం గమనిస్తే, ఎన్ని వైద్యాలున్నా, ఎన్ని నీకున్నా, ప్రాణము పోవాల్సిన పరిస్థితి వస్తే ఎవరు ఆపలేరు. ఎందుకు వాక్యం సెలవిచ్చింది. దావీదు కీర్తనకారుడు చెప్తున్న మాటను గమనించండి. యాకోబు గారు తన వ్యక్తిత్వ జీవితంలో అనుభవం పొందిన దానిని బట్టి చూస్తే రాయబడిన మాట మన కనులకు తలపోసుకున్నట్టుగా కనపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మనం ఏం చూసాం? ప్రాణం. ఏది ఏం చేసినా పోయేది పోతుందని ఆపలేము. క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ కదా. ఈరోజు మన జీవితం కూడా క్వశ్చన్ మార్క్ అనేది ఒకటి ఎదురు చూస్తుంది. చూద్దాం. రెండవది బ్రతుక. రెండవది ఏంటండి? బ్రతుక. ప్రాణమా క్వశ్చన్ మార్కు, రెండవది బ్రతుక. ఎంత చక్కని మాటలు రాత్రి వేళ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకు ఆ కుక్క బతుకు కదా అంటామా? ఎంత చక్కగా అంటామో, ఎందుకు ఈ కుక్క బతుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చస్తే మేలు కదా. అంటే కుక్క కన్నా హీనంగా ఉందామా? మనం పోల్చుకుంటామా? అందుకే ఇక్కడ గమనిస్తే బ్రతుకు భారంగా మారింది. మన జీవితాలు ఎలా అయినాయండి?
బ్రతుకే భారం. భారంగా మారిపోయి ఈ మాటలన్నీ మనకు వస్తున్నాయి. చాలామంది విరక్తి చెంది మాట్లాడుతుంటారు, రకరకాలుగా మాట్లాడుతుంటారు. అందుకే ఒక భక్తుడిని, ఒక వ్యక్తిని దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఇంటికి దూరమై జీవితాన్ని పాడు చేసుకొని తప్పిపోయిన కుమారుడు. లూకాసు వార్త 15వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయం చదవండి. అక్కడ జరిగిన సంఘటన, తండ్రి కుమారునికి మధ్యలో జరుగుతున్న సంఘటన, బ్రతుకు విషయానికి వచ్చేసరికి 15వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి. ఒకప్పుడు సమస్తమైన సుందరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చి ఉండగా పరిశీలను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా సనుగుకొనిది. అందుకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. మీరు ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దాని దొరుకు వరకు దానిని వెతుక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అట్టువలే మారు మనసు అక్కరలేని చదువుకుంటూ 11వ వచనానికి రా. మరియు ఆయన ఇట్లనేను, ఒక మనుషునికి 2 కుమారులుండేది. ఎవరున్నారంట? ఒక మనుషునికి అంటే 2 పైన కుమారులుండేది. చూపించిన సాదృశ్యాలన్నీ చూసుకుంటూ 11వ వచనం వచ్చేసరికి మన గురించి మాట్లాడుతున్నాడు. చదవండి. ఒక మనుషునికి 2 కుమారులు. ఒక మనుష్యునికి 2 కుమారులు. 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకొచ్చు భాగము నిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశంలో ప్రయాణం. చూడండి, బలవంతముగా ఏం చేశాడు? నాకు వినరు. పెద్దలు చెప్పే మాట వినాలి. పిల్లలు గమనించండి, ఏది చెప్పినా పెద్దలు మన క్షేమం కొరకు. అయితే అక్కడ ఏమైపోయిందంటే వాడు ఏం చేశాడు? ఆస్తిని అంతా సమకూర్చుకొని, చదవండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆస్తిని దూర ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దురాపారములను. చూడండి, డబ్బులు ఎక్కువయ్యేసరికి నానా రకాల ఆలోచనలు వస్తాయి. ఉన్నదంతా అక్కడ నిర్వచనం మనకు కనపడేదంటే వాడన్నిటినీ ఎంజాయ్ చేశాడు. ఉన్నన్ని రోజులు డబ్బులున్నాయి, ఇక వాడికి కనపడలే. తినుము తాగుము సుఖించే జీవితం అనుభవించి తదుపరి ఏమైంది? అదంతయు ఖర్చు చేసి తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా. చూడండి, ఎక్కడికి వెళ్ళాడు అక్కడ కరువు వచ్చింది. కరువు రాగా వాడు ఇబ్బంది వెళ్ళి, డబ్బులున్నప్పుడు కనపడలేదు, డబ్బులున్నప్పుడు కరువు రాలేదు, డబ్బులు లేనప్పుడు దేవుని మహిమను కానీ చూడండి అక్కడ ఎలా ఉందో. ఒకని చెంత చేరాడు. అతడు పందులను మేపుటకు. చూడండి వాడి స్థితి ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడ జాబులు దొరకలేదండి, పందులు మేపే అతని దగ్గరికి వెళ్ళాడు. తన పొలంలోనికి వాణిని పంపాను. చూడండి, పంపాడు. వాడు పందుల తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న. అంటే డబ్బులున్నప్పుడు వాడు కోరిందల్లా తిన్నాడు. చివరికి నిర్వచనం ఏంటండి? పందులు తినే పొట్టు తన కడుపు నింపుకొని బిర్యానీలు తిన్నాడు, ఫ్రైలు తిన్నాడు, రకరకాలుగా తిని ఇప్పుడు పొట్టునిచ్చాడు. ఆశపడను గాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. ఎవరు డబ్బులున్నప్పుడు వానికి కనులు కనపడలేదు. అన్ని పోయేసరికి అప్పుడు పొట్టు వానికి ఎలా కనపడి ఉంటుందండి? కాలుతో తన్నేటట్టుగా కనపడి ఉండవచ్చు. ఇప్పుడు అదే ఆహారముగా అయింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి వచ్చింది. ఏమొచ్చిందండి? అంటే ఉన్నప్పుడు బుద్ధి రాదు, వస్తుందా? చెప్పినప్పుడు వినం, అప్పుడు రాదు బుద్ధి. అన్ని పోయి అంతా అయిపోయి ఇక అయిపోయింది అనే టైంలో బుద్ధి వస్తుంది. నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు హల్లెలూయా
నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది. చూడండి, అంటే తండ్రి అప్పుడు గుర్తొచ్చాడు, ముందు గుర్తుకు రాలేదు. నాది నాకు ఇచ్చేయి, నాది నాకు ఇచ్చేయి, నేనేమన్నా చేసుకుంటానే భావనతో వెళ్ళిన వాడు ఒక్కసారిగా గుర్తొచ్చేసింది. నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి అంటే అప్పటి వరకు కన్నులు మూసుకుపోయాయి, కన్నులు తెరవబడ్డాయి. అంటే అప్పుడే మాట్లాడింటే తండ్రి ఇంకా ఇక్కడ పెట్టుకునేవాడు. చదవండి. ఇక మీదట నీ కుమారుడనని పిలిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదును అనుకుంటుంది. లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు, హల్లెలూయా, ఇక్కడ గమనించండి దేవుని కార్యం ఎలా ఉందో. వాడు ఇంకనూ దూరముగా నుండగా తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి. ఈ రోజుల్లో అలాంటి తల్లిదండ్రులు లేరండి, ఉన్నారా? ఆయన ఒక్కడే పరమ తండ్రి. ఆయన ప్రేమ చూపిస్తాడు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఆయన సృష్టికర్త. సృష్టి నియమంలో నీకు తండ్రిని ఇచ్చిన తండ్రికి ఆ ప్రేమ ఉండదు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకు మాత్రము ప్రేమ ఉంటుంది. ఏం చేశాడండి? వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకునేమో. ఎవరిచ్చారా మనసు? దేవుడిస్తేనే. మామూలుగా అయితే అన్ని పోగొట్టావు, అవసరం లేదు తీసుకుపోయావు, అవసరం లేదు నువ్వు చచ్చిపోయావు అనే సందర్భాలు విన్నాం, కానీ బ్రతుకు కాడికి వచ్చేసరికి తన తప్పు తాను తెలుసుకొని వచ్చేసరికి తండ్రి వాడు అంత దూరంలో ఉండగానే కనిపెట్టగలిగాడు. అంటే అది దేవుని మహిమన. చూడండి, చదువు. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరుద్ధముగాను నీ ఎదుట పాపము చేసి తిని. అంటే అప్పుడు గుర్తుకు రాలే. అప్పుడు వాడు అడిగినప్పుడు తండ్రిని బాధ పెట్టినప్పుడు పాపం గుర్తుకు రాలేదు. పరలోకము అంటే అన్ని పోయేలోపు దేవుడు గుర్తొస్తాడు. జాగ్రత్త సుమ. ఇవన్నీ చూస్తే ఇలాంటి మాటలే అన్నాడు. ఎవరన్నాడండి? తప్పిపోయిన కుమారుడు బ్రతుకు విషయానికి వచ్చేసరికి ఈ విధంగా. మొదటేమో కుక్క బతుకు అన్నాడు. ఏమన్నాడు? ఎందుకు ఈ బతుకు అన్నాడు. ఎప్పుడైతే ధనం వచ్చేసరికి ఎంజాయ్ చేశాడు, పోయిన తదుపరి మరలా పశ్చాత్తాపం. అంటే ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, అన్నిటినీ మితము కలిగిన జీవితంతో ఉండాలని పౌలు భక్తుడు చెప్తాడు. అటువంటి జీవితంలో రావాలి. అయితే ఇక్కడ చూస్తే చూడండి, దేవుడు ఒక్కొక్క మాట గమనించాలి. వీడు మాట్లాడిన మాటలన్నీ చూస్తే ఇలాంటి మాటలే బ్రతుకు విషయంలో తప్పిపోయిన కుమారుడు తండ్రికి కుమారుడికి జరిగిన సంఘటన ఆ మధ్యదంతా మనకు వివరించాడు దేవుడు. అయితే ఇక్కడ చూస్తే దేవుడు మానవుని బ్రతుకు భారంగా చేయడానికి మానవుని సృష్టించలేదు. భారం ఉండడానికి సృష్టించాడండి. ఏం చేశాడు? ఆరంభ దశలో చెప్పాడు. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి చెందుడి ఏలుడి అన్నాడు. మనమేం చేస్తున్నాము? దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకొనుడి. అంటే మనం ఏం చేస్తున్నాము? ఫలించాం, అభివృద్ధి చెందాం, విస్తరించాం. దేవుడు ఎవరు అంటున్నాం? దేవుడు నాకు అక్కర్లేదు అంటున్నా. అందుకే బ్రతుకు విషయంలో దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నేనేం చెప్పాను, మీరు ఏం చేశారు అంటే, నేను ఇచ్చిన దాన్ని మీరు నిలుపుకోవటం లేదు. నేను ఇచ్చాను, అన్ని పోయినా అయినా కూడా దేవుడు నిన్ను క్షమించాడు. దేవుడు దగ్గరికి హత్తుకుంటున్నాడు. నువ్వు తప్పిపోయిన స్థితిలో ఉన్నావా? బ్రతుకు భారంగానే అనుకుని జీవిస్తున్నావా? ఇక నా బ్రతుకు ఇంతే అనుకుంటున్నావా? నా బ్రతుకు భారం అయిపోయింది, నేను చస్తే చాలనుకుంటున్నావేమో. ఒక్కసారిగా మరలా వెళ్ళిన నీవు తిరిగి వచ్చావా? ప్రేమించే దేవుడు నీకు ఉన్నాడని గుర్తు చేస్తున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రుల దగ్గర తీయపోవచ్చు,
ఆ దేవాతి దేవుడు నిన్ను ఎప్పుడైనా సరే నువ్వు వస్తే నిన్ను దగ్గరికి హత్తుకునే విషయం నేను కాడు, సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటాడు, ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెంది పొందుతావు అంటున్నాడు, పొందమంటున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? లోకంలో ఆశీర్వాదం పొందుకుంటున్నావు, లోకంలో అభివృద్ధిని చూస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే చూడండి, మనుషులుగా జీవిస్తున్న మనము పాపము చేసి ధన్యకరమైన జీవితాన్ని శాపగ్రస్తంగా మార్చుకుంటున్నాం కదా. మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒక రకంగా పాపం చేసి ధన్యకరమైన జీవితాన్ని, ఆయన ఇచ్చిన ధన్యతను శాపగ్రస్తంగా మార్చుకుంటున్నాం. ఒకవేళ అలాంటి జీవితం లేకుండా మేము లేదండి ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా మేము ఫలించి అభివృద్ధి చెంది మరి విస్తరించే పనిలోనే ఉన్నామన్న వారంతా ధన్యులు. ఒకవేళ అలా లేకపోతే ఈ దినం గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు. బ్రతుకు అనే మాటతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బ్రతుకే భారంగా అర్ధరహితంగా చేసుకుంటున్న వాడిని దేవుడి దగ్గరికి పిలిచాడు, తప్పిపోయిన కుమారుడు. ఈరోజు అటువంటి స్థితిలో ఉన్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో సూటిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి కోల్పోయిన ఆశీర్వాదాన్ని ఏం చేస్తున్నాడు? తిరిగి ఇస్తున్నాడా? ఇచ్చాడా? పొందుకున్నారా? పొందుకున్న వారందరూ దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి హల్లెలూయా. ఎట్లా వచ్చాడు? తిరిగి సిలువలో బలియాగము చేసి రిక్తునిగా చేసుకొని తన రక్తాన్ని కార్చి నిన్ను కొన్నాడు. కాబట్టి ఈరోజు ఆ ఆశీర్వాదంలో నువ్వు అడుగు పెడుతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సిలువ యాగము చేయకపోతే తిరిగి వస్తుందా? మనకు వచ్చేది కాదు. బ్రతుకు విషయంలో ఇలాంటి మాటలు గుర్తు చేశాడు. మరి చివరిగా చూద్దామా? జీవితమా, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. జీవితమా, మూడవది ఏంటండి? జీవితమా. ప్రాణము చూసాము, బ్రతుకు చూసాము, జీవితం. చూడండి, జీవితం అనగానే దేవుడు దయచేసిన జీవితాన్ని మనం ఏం చేయాలి? జీవించాలి. దేవుడిచ్చిన భాగ్యం అండి, దేవుడిచ్చింది దేవుడు అనుభవిస్తున్నావు. కానీ ఆ అనుభవంలో సరైనటువంటి సాక్ష్యాన్ని చెప్పడం లేదు. చెప్తున్నామా? దేవుడిచ్చాడు, ఏమిచ్చాడు? నేను కష్టపడితే ఇచ్చిండు ఆయన. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే వస్తుందా? మాటల వరకే. దేవుని నిర్ణయం లేకపోతే ఆ వెలుగు నీ జీవితంలోకి రాదు. ఎప్పుడైతే నువ్వు ఆహ్వానిస్తావో ఆహ్వానాన్ని దేవుడు స్వీకరించడానికి రెడీగా ఉన్నాడు. అందుకే జీవితం గురించి మాట్లాడతాడు. 146 కీర్తన 1వ వచనం చూడండి. మా దావీదు కీర్తనకారుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. జీవితం విషయానికి వచ్చేసరికి యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా. చూడండి, ప్రాణం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను. ప్రాణంతో మాట్లాడుతున్నాడు. మనం మొదటిగా ప్రాణాన్ని గురించి మాట్లాడాడు కదా. ఇప్పుడు ప్రాణాన్ని, నా ప్రాణమా యెహోవాను. దేవుడిచ్చిన ప్రాణమా, ముందు ఆయన స్తుతించు. ఇది ఎలాంటిదండి? ఆవిరి వంటి, క్షణములో మాయమైపోయే ఆవిరి వంటి. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే చదువు. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. అంతే అండి. నా ప్రాణమా యెహోవాను జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. ఆ పనిలో ఉండాలంట. ప్రాణానికి చెప్పాడు, బ్రతుకు భారంగా ఉండొద్దు అన్నాడు. జీవితానికి వచ్చేసరికి స్తుతించే పనిలో ఉండాలి అంటున్నాడు. చదవమ్మా. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి అది జీవించుచున్నది. ఇక నేను కాదు అన్నది ఉట్టి మాటలు కాదు. నాలో ఎవరున్నారు? ఈరోజు మనం అనుకుందాం, నాలో ఆయన ఉన్నాడు.
ఆయన ఆత్మ కార్యము పని చేయుచున్నది. అందుకే అంటాడు ఇక్కడ చూడండి, ఇక్కడ గమనిస్తే దేవుణ్ణి కీర్తించాలని ఉంది. ఎలా కీర్తించాలని ఉంది? ఎలా అనేసరికి జీవితకాలం అంటే బాగా గమనించండి. ఏమంటాం? జీవితకాలం అంటే వయస్సు అనుకుంటాం. నాకు ఈ సంవత్సరం మరొక నూతన దయాకిరీటం ఇచ్చిందయ్యా. వాటి వయస్సు పెరిగే కొద్ది తరిగిపోతుందని భయపడతారు కదా. వయస్సు, జీవితకాలం అంటే ఏమనుకుంటాం? వయస్సు. కానీ ఇక్కడ గమనించండి, బ్రతుకు కాలం అంటే అనుక్షణమే. ఎప్పుడు ఏమైతే బయటికి పోతే అనుక్షణం బ్రతుకు. ఆ బ్రతుకు మనం రకరకాల బ్రతుకు జీవుడా రకరకాలుగా చెప్పుకుంటాము. కానీ బ్రతుకు అంటే ఏమైతే తెలుసా? ఇంట్లో ఉన్నవాడు ఇంట్లో ఉన్నట్టే పోతాడు, బయటికి వెళ్ళినట్టే క్షణమే, ఆవిరి వంటిది కదా. ఇక్కడికి వచ్చేసరికి బ్రతుకు కాలం అంటే అనుక్షణ జీవితమే, అనుక్షణం భయమే. బ్రతుకు విషయానికి వస్తే ఏమైందండి? ఏమైందో తింటే కష్టమే, తినకున్నా కష్టమే, పడుకుంటే కష్టమే, పడుకోపోయినా కష్టమే, నడిచినా కష్టమే, నడవకున్నా కష్టం. ఏంటి మన బ్రతుకు? ఏంటి మన పరిస్థితి? అందుకే ప్రాణం గురించి మాట్లాడాడు, బ్రతుకు గురించి మాట్లాడాడు, చివరికి వచ్చేసరికి జీవితం గురించి మాట్లాడుతున్నాడు. ఇందిరా మన జీవితం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ఆయనను స్తుతించే పనిలో ఉండాలి. ఎందుకు? జీవించుచున్నది నీవు కాదు, నాలో. మరి ఆయన ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? స్తుతించే పనిలో ఉండాలి, కీర్తించే పనిలో ఉండాలి, ఘనపరిచే పనిలో ఉండాలి. అందుకే అంటాడు ఇక్కడ, చక్కగా మాట్లాడతాడు, దేవునిపై ఏం ఉండాలి? ఆశ కలిగి ఉండాలి. ఆశ గల ప్రాణాన్ని దేవుడు. ఈరోజు సాక్ష్యాలు చెప్పారు జబీమమ్మ గారు, ఆశ కలిగి నిరీక్షణ కలిగి కాబట్టి ఈరోజు వారి జీవితము ఎలా ఉందండి? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించే క్రమంలో ఉన్నారు. సాక్ష్యానికి తగ్గట్టు దేవుడు మాట్లాడుచున్నాడు అండి. ఈరోజు చూడండి ప్రేమైన దేవుని బిడ్డారా, ఆయనను ఏం చేయాలి? మొదటిగా మనం నమ్మాలి. నమ్మినప్పుడే నీలో విశ్వాసము బలపరచబడుతుంది. బలము పొందుకోవాలి. మనం నమ్మాలి, బలం పొందుకోవాలి. అప్పుడే ఏమవుతుందంటే మన పాప భ్రష్టత్వము నుండి దైవ స్వభావములో పాల్గొనుటయే నిజమైన జీవితము. మనం అనుకుంటాం, మన మటుకు అబ్బా చాలా నేను నిక్కచిత్తంగా ఉన్నానండి, ప్రార్థన చేస్తాను, బలలో పాల్గొంటాను, ప్రతి పునరుద్ధానం ఆదివారం రెగ్యులర్గా చర్చికి వెళ్తాను, ఇంకేందండి అనుకుంటావా? తెలియకనే నువ్వు భ్రష్టత్వంలో అడుగు పెడుతున్నావు. అది పోవాలి అంటే నువ్వేం చేయాలి? నూతన నవీన స్వభావంలో అడుగు పెట్టాలంటే ఆయనను నా జీవిత కాలం అంతా ఏమంటున్నాడంటే దావీదు కీర్తనకారుడు 146 వచ్చిన, నా జీవిత కాలం అంతయు నేను, అప్పుడే నీ జీవితము నిలబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, అయితే ఇది అనుక్షణము కొనసాగే ప్రక్రియ. ఏంటండి? అనుక్షణము కొనసాగే ప్రక్రియలో మనం ఉన్నాము. ఆ ప్రక్రియలో మనం ఏం చేయాలి? ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక జీవించుచున్నది నేను కాదు. ఏమంటున్నాడు? క్రీస్తు నాలో జీవించుచున్నాడు అన్న మాటకు అర్థాన్ని తెలియపరిచాడు. ఏంటి ప్రభువా మరి ఇది చూపిస్తున్నావంటే, ప్రాణం గురించి తెలుసుకోవాలి. ప్రాణం అంటే తీపి, బ్రతుకంటే ఆశ, జీవితం అంటే బలంతో జీవిస్తున్న బిడ్డలకు తెలియపరచు అన్నాడు. ఈరోజు నీ ప్రాణము, నీ బ్రతుకు, నీ జీవితము అంతా ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలో ఒక పాత్రగా నువ్వు జీవించాలి. అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు, ఉట్టిగా మాట్లాడలేదని, నీ ప్రాణమా తినుము తాగుము సుఖించుము కాదు, నీ ప్రాణము, నీ బ్రతుకు, నీ జీవితము అంతా నా చేతిలో ఉంది. నా వైపు ఎప్పుడైతే నువ్వు తిరుగుతావో, నా యందు నువ్వు ఎప్పుడైతే నా ఆజ్ఞలకు లోబడతావో, నన్ను ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో, అప్పుడే నీ ప్రాణానికి ఒక అష్యూరెన్స్ ఉంటుంది, నీ లైఫ్కి ఒక అష్యూరెన్స్ ఉంటుంది, నీ బ్రతుకు ఒక లైఫ్ ఇస్తాడు దేవుడు.
ప్రియమైన దేవుని సంగమా, అందుకే ఇక్కడ రాయబడిన మాట చూడండి, విసికిన విరక్తి చెందిన జీవితాలకు యేసు క్రీస్తు ప్రభువారు విమోచన విజయము ఇస్తాడు అనే నమ్మకం నీలో కలగాలి. ఆయన దగ్గర తప్ప ఎవరి దగ్గర కూడా ఉండదు. అందుకే పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి జీవితాన్ని ఆయన చేతులకు అప్పచెప్దాము ఈ రాత్రి వేళ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రాణంకి వచ్చేసరికి నువ్వు ఎంత భయపడుతున్నావు, నీ బ్రతుకు విషయంకి వచ్చేసరికి ఎంత భయపడుతున్నావు, ఎలా జీవించాలో అని సంశయంతో నిన్ను నన్ను మనల్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ ప్రాణానికి నేను నా ప్రాణం, నీ బ్రతుకు నా బ్రతుకు, నీవు జీవించే విధానంలో నేనున్నాను అని గుర్తు చేస్తున్నాడు. ఇది ఏమంటున్నానండి? నేను ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము గమనించండి. ప్రాణమా, బ్రతుక, జీవితమా అనే సంశయంలో ఉన్న వారిని దేవుడు బలపరిచే దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు విసిగిపోయావు, నలిగిపోయావు, కృంగిపోయావు, నీ ప్రాణానికి దేవుని రక్తం తోడుగా ఉంది. నీ బ్రతుకు ఆయన మహిమ తోడుగా ఉంది. నీ జీవితానికి ఆయన ప్రకాశమైన వెలుగును ప్రకాశింపజేసి నీ జీవితము ఇతరులు చూసి ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక.